ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా సామ్సంగ్ నుంచి ఇయర్ లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. S24 అల్ట్రాతో కంపేర్ చేస్తే S25 అల్ట్రాలో ఏమేం చేంజెస్ చేశారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. డిజైన్ ఈసారి చేంజ్ చేశారు, ఎడ్జెస్ రౌండ్ అయిపోయినాయి, సైడ్ ఫ్లాట్ అయిపోయింది. ఈసారి వెయిట్ అండ్ థిక్నెస్ కూడా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే తగ్గిద్ది. జనరేషన్ మారింది కనుక ప్రాసెసర్ కూడా మారింది. ఈసారి స్నాప్డ్రాగన్ 888 ఫర్ గెలాక్సీ ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ఈసారి S Pen లో బ్లూటూత్ సపోర్ట్ తీసేశారు. ఎక్కువ మంది S Pen కున్న బ్లూటూత్ ఫీచర్స్ వాడట్లేదని చెప్పి ఈ జనరేషన్ లో S Pen కి బ్లూటూత్ సపోర్ట్ తీసేసినట్లు సామ్సంగ్ అయితే చెప్తుంది. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్ లో బ్యాటరీ లైఫ్ అయితే ఏమి ఇంప్రూవ్మెంట్ అయితే నేను నోటీస్ చేయలేదు. 5000 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. కంపెనీ చెప్తున్న దాని ప్రకారం ఏ సాయంతో కొంచెం బ్యాటరీ లైఫ్ ని ఇంప్రూవ్మెంట్ చేశామని చెప్పి కంపెనీ చెప్తుంది. లాంగ్ రన్ లో మనం చూస్తే తెలిసిద్ది. కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా పెద్దగా చేంజెస్ అయితే చేయలేదు. ఓన్లీ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే తీసుకొచ్చారు. సో ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ కనుక కెమెరాస్ మీకు బాగానే ఉంటాయి. మెయిన్ కెమెరా శాంపిల్స్ కొన్ని పోర్ట్రేట్ షాట్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ప్రైస్ లాస్ట్ ఇయర్ S24 అల్ట్రా ఎంత అయితే పెట్టారో ఈసారి S25 అల్ట్రా కూడా అదే ప్రైస్ కి తీసుకొస్తున్నారు. 1,30,000కి ఇది మార్కెట్ లో అయితే లాంచ్ అయింది. ఈ ఫోన్ పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఆల్రెడీ మీరు S24 అల్ట్రా యూస్ చేస్తుంటే S25 అల్ట్రాకి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. S25 అల్ట్రాలో ఉన్న ఏ ఫీచర్స్ S24 అల్ట్రా కూడా వస్తాయి. ఒకవేళ మీరు కొత్తగా ఫ్లాగ్షిప్ ఫోన్ కొనాలి అనుకుంటున్నారు, S Pen ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు, సామ్సంగ్ డివైజే కొనాలనుకుంటే అప్పుడు మీరు S25 అల్ట్రాని చెక్ చేయొచ్చు. ఇంకా కొన్ని కొత్త ఏ ఫీచర్స్ అయితే దీనిలో యాడ్ చేశారు. ఈ రీల్ గనుక 100K లైక్స్ వస్తే ఆ ఏ ఫీచర్స్ గురించి సపరేట్గా రీల్ అయితే చేస్తాను. లైక్ కొట్టేసి మన అకౌంట్ ఫాలో అయిపోండి.